నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శివుడి గుడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా స్వామివారి దగ్గర నుంచి మనం అడిగి తీసుకోవద్దు అని చెప్పారు. స్వామివారు ఇస్తేనే అయ్యగారు ఇస్తేనే తీసుకోవాలి అని చెప్పారు. ఒకవేళ మేము అడిగి తీసుకున్నాము అంటే దానివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయి? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, అనర్థాలు జరుగుతాయా జరగవా పక్క పెడితే, అది జరుగుతుందేమో ఇంకేమో అయిపోద్దేమో భయం నుంచి బయటపడాలంటే కూడా ఓం నమ శివాయ మంత్రం జపించడమే. అక్కడ ఏంటంటే అది మనకి చెందదు. మనకి ఈశ్వరానుగ్రహం కలగాలన్నప్పుడే ఆ యొక్క పురోహితుడికి, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో, పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈశ్వరుడు వాళ్ళకి అలా ఇచ్చేలా చేస్తాడు ఆటోమేటిక్గా. అంటే అది ఎలాంటిదంటే, మీ యొక్క పుణ్యం పూర్తిగా పండినప్పుడు మాత్రమే అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. ఇవ్వండి తీసుకోండి అని పండించేస్తారు. ఇప్పుడు చిన్న ఒక చెట్టు ఉందమ్మా, ఒక వృక్షం ఉంది, ఇంకా పండినటువంటి పండును తీసుకుంటే ఏమవుతుంది? అది మీరు తినలేరు కదా, అయ్యో కచ్చిగా ఉందని పడేస్తాం. అలాగే ఈశ్వరుడి నుంచి వచ్చేది మాత్రమే మీ యొక్క పుణ్యం, మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ పండాయి అన్నప్పుడు మాత్రమే వస్తుంది. అంటే ఆ రోజు ఎవరైనా అలా ఇచ్చారు మీకు, అప్పుడు మీరు అనుకోవాలి, ఓహో ఇక్కడ నుంచి నాకేదో సంథింగ్ గుడ్ జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా శివుడికి మనం ఎప్పుడైతే శివుని ఆలయానికి వెళ్తామో చాలా మంది ఆడవాళ్ళు శివుని యొక్క ఆలయం గోపురం లోపలికి వెళ్ళొద్దు అని అంటారు. అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అంటే ఏమి లేదమ్మా, ఇప్పుడు స్త్రీలని కాదు పురుషులను కాదు, ఇక్కడ వాళ్ళు ఎటువంటి సందర్భాల్లో ఉన్నారో, వాళ్ళకి ఏదైనా మైలు ఉందేమో, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు నాన్ వెజిటేరియన్ తిని ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు కదమ్మా. శుద్ధిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్స్లో ఐసీయూస్లోకి అందరినీ ఎంటర్ చేయరు. ఎందుకు చేయరు? అక్కడ డిస్టర్బ్ అవుతుందని. అక్కడ పేషెంట్కు ఉండే ప్రదేశం చాలా నీట్గా ఉండాలి అని. శివాలయంలో, ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో సాక్షాత్ ఆ యొక్క మూర్తి ఎవరైతే ఉందో ఆ శక్తి అక్కడ ఉంటుందమ్మా. శక్తి అక్కడ ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. అంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరినీ ఎంటర్ అవ్వనివ్వరు, అంతే, అంతకుమించి ఏం లేదు. హాస్పిటల్లో ఎందుకు అందరినీ ఎంటర్ అవ్వనివ్వరండి? ఇది అనాగరికం అంటరాంతనం అని అంటామా చెప్పండి? అనం. ఇది అంటరాంతనం ఎందుకు అనం? బికాజ్ ఆఫ్ అక్కడ ఈ బ్యాక్టీరియాస్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళి అక్కడ ప్రాబ్లం అవుతుంది. అలాగే మన కంటికి కనబడకుండా నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. దేవతా స్వరూపాలు, అదేవిధంగా నెగటివ్ పిశాచ స్వరూపాలు ఉంటాయి. ఈ పిశాచాలు సంబంధంగా ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. అలా మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ పెరుగుతుంది మనం కనుక శుద్ధిగా లేకుండా ఎంటర్ అయితే. అందుకని అందరినీ ఎంటర్ అవనివ్వరు, అంతే, అంతకుమించి ఏం లేదు. అలాగే అన్ని శివలింగాలను ముట్టుకొనివ్వరు కూడా, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ముట్టుకొనిస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో, చాలా మంది నేను ఏం చేసినా సరే నాకు ఇది కలిసి రావడం లేదు, ఇక నేను ఇది చేయకపోవడమే మంచిది అని చెప్పి చాలా మంది లోపల చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? ఒకవేళ ఈ పని చేస్తే వాళ్ళ ఫీలింగ్ అనేది తగ్గుతుంది అనేది ఏదైనా ఉంది? మనిషికి పాజిటివ్ కంటే నెగిటివ్ తొందరగా ఆకర్షితులు అవుతాడు. నెగిటివ్కి దాన్ని అనాలిసిస్ చేసుకోవడమే. కూర్చొని నేను ఎందుకు నెగిటివ్కి ఇదవుతున్నాను అంటే, మనలో ఉన్న పాజిటివ్స్ మనం గుర్తుపెట్టట్లేదు దాని అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకొని నీట్గా మీలో ఉండే పాజిటివ్స్ ఏమిటి? గుడ్ లుకింగ్ ఉన్నారా? బాగా మాట్లాడగలరా? బాగా కష్టపడగలరా? లేకపోతే మంచి తల్లిదండ్రులు ఉన్నారా? మంచి అన్నదమ్ములు ఉన్నారా? లేకపోతే మీరు ఏదైనా తొందరగా జ్ఞాపక శక్తి ఉంటుందా? మీకు బాగా రాయగలరా? ఇవన్నీ మీకు ఉండే క్వాలిటీస్ అన్నింటినీ రాసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రాసి పెట్టుకొని ఇవన్నీ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప విభూతులు అనుకోండి, అంటే గొప్ప టాలెంట్స్. మనకున్న ప్రతి టాలెంట్ కూడా భగవంతుడు విభూదే, అంతకుమించి ఏం లేదు అని అనుకొని మీరు దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అంటారు. సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏమిటి అనేది చెప్పగలగాలి. దాన్ని బట్టి అది మీకు ఛాన్సెస్ కానీ మీ స్కోప్స్ అంటే పెరిగేలా చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం తెలియక, ఏదో ఒక అవమానం జరిగింది, అక్కడ వీళ్ళందరూ నాతో ఇలాగే చేస్తారు, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు సరిగ్గా అదృష్టం కలిసి రావట్లేదు, నేను ఏది చేసినా కలిసి రావట్లేదు, ఇవే చెప్తూ ఉన్నాం మనం. సబ్కాన్షియస్ మైండ్ విని ఏం చేస్తుంది, ఓహో దానికి మంచి చెడు తెలియదు, ఈ వ్యక్తికి ఇది కాకూడదేమో అనుకుంటున్నాడేమో, ఇది కాకుండా చేద్దామని పెట్టుకుంటుంది. అవ్వాలి, నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నాకు భగవంతుడు ఇది చేస్తాడు అనేదే ఉండాలి. ఇప్పుడు దీనికి ఏం ఖర్చు అవ్వదు కదమ్మా.
మనసులో అనుకోవడానికి అదొక్కటి ఆలోచించుకొని చేసినట్లయితే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.